రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. సినీ నటుడు అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొత్త సమస్య వచ్చింది. కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గత వారం ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ గురైనట్లు జనసేన ఆఫీస్ నుండి ప్రకటన వచ్చింది. ఇది నిజమే అని భావించిన అభిమానులు, కార్యకర్తలు త్వరలోనే మళ్లీ ట్విట్టర్ ఓపెన్ అవుతుందని అనుకున్నారు. కానీ అసలు కథేంటంటే పవన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కాలేదనే వార్తలు బయటకొచ్చాయి. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతాను హ్యాండిల్ చేసిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తీసేశారట. ఆ ఖాతాకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ అన్ని తొలగించిన ఉద్యోగి దగ్గరే ఉన్నాయట. ప్రస్తుతం అతడు అందుబాటులో లేడు. దీంతో లాగిన్ కావడం కానీ, పాస్వర్డ్ మార్చుకోవడం కానీ సాధ్యం కాకపోయేసరికి ఇలా హ్యాక్ వార్త బయటపెట్టారని అంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కొత్త ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేస్తాడా లేక పాత అతడినే సంప్రదిస్తాడా అనేది తెలియాల్సింది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను.